హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చాలా ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. దీని ప్రాసెస్ లేక చూసేద్దామండి. ముందుగా చికెన్ వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది ఓన్లీ బోన్లెస్ చికెన్. ఇందులో కారం, మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. ఇలా పట్టిన తర్వాత కొంచెం కర్డ్ వేయండి. కర్డ్ ఒక 1.5 స్పూన్, మీకు తీసుకునే క్వాంటిటీ బట్టి ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు గరం మసాలా ఇస్తాను. గరం మసాలా కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని లేదా బయట అయినా స్టోర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేయండి. అలాగే కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది కదా, ఆ గ్రేవీ కూడా వేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాతకి ఇప్పుడు గరిటెతో ఒక 2 మినిట్స్ కలపండి. కొంచెం సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే ఆ వాటర్ అంతా బయటకు వచ్చి కుక్ అవుతుంది. మూత పెట్టి తీసేటప్పుడు ఆ మూతకున్న వాటర్ మొత్తం అందులో పడేలా చూసుకోండి. చికెన్లో అలా పడటం వల్ల చికెన్ మొత్తం మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా, కట్ చేస్తే ఆల్మోస్ట్ కుక్ అయింది. మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టండి. తర్వాతకి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ వచ్చేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం సైడ్ నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి మనం మిర్చిని మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మసాలా పడుతుంది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది. మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ వాటర్లను పడండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలపండి. ఇప్పుడు ఈ కలపడం వచ్చేసి సిమ్లోనే పెట్టి కలపండి. అంతే అండి, సర్వింగ్ బౌల్ తీసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకుని చికెన్ ఫ్రై రెసిపీ రెడీ. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.